ఇంజనీర్లు చెప్పేదంటే మీరు ఫ్లడ్ లైట్లు పెట్టి నైట్ అండ్ డే పని చేయాలి. ఇక్కడ మరి 3 రోజుల్లో పని పూర్తి చేయాలని చెప్పినాం. వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వరదల వల్ల జరిగిన నష్టం, ఈ భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని రైతులకి, ప్రజలకి అత్యంత తక్కువ ఇబ్బంది కలిగే విధంగా మా ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తున్నాం. ఈ అతి భారీ వర్షాలు మొదలుపెట్టిన మొదటి గంట నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు గాని, మేము కేబినెట్ మంత్రులందరూ కూడా ఆ గంట నుంచి ప్రజలతోనే మమేకమై ఉన్నాము. వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్నాము. ఇళ్లు నష్టపోయినా వారికి కంపెన్సేషన్, ఇళ్లు పూర్తిగా నష్టపోయిన వాళ్ళకి కొత్త ఇళ్లు ఇస్తాము, పంట నష్టమైన వాళ్ళకి వాళ్ళ కంపెన్సేషన్, మరి అదేవిధంగా ప్రాణ నష్టమైన వాళ్ళకు కూడా అది చాలా అన్ఫార్చునేట్, దుఃఖమైన పరిస్థితి, వాళ్ళకు కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాము. అదేవిధంగా ఈ కాలువల బ్రీచ్లు కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ మంత్రిగా వార్ ఫుటింగ్ లో పనులు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో జరిగిన నష్టం 10,300 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కి నివేదించినాము. ఆ టీం వచ్చిపోయింది. వాళ్లు పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం సరే మా బడ్జెట్ తో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ, రైతులందరికీ హామీ ఇస్తున్నారు.